డిఎస్సి నియామకాలలో జరిగినట్లు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సి నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే డిఎస్సి వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఆగస్టు 10న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు నిర్వహించే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, పోలినాటి ప్రసాద్, బంగారు బాబు, మందపల్లి చిట్టిబాబు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే చెల్లించాలని, అలాగే మరి నిరుద్యోగులు ఈ యొక్క రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. ఆ నిరుద్యోగులు కూడా నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 ఇవ్వాలని ఈ యొక్క దీని మీద ఎంతో తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క కార్యక్రమాలని విద్యార్థులు ఏవైతే హాస్టల్ సంబంధించి ఉన్నాయో మెయింటెనెన్స్ సంబంధించి వసతి దీవెన కింద ఈ రోజు 3,300 కోట్లు అంటే ఇంచుమించు 9,000 కోట్లేమో ఫీజు రియంబర్స్మెంట్ కింద, 3,300 కోట్లేమో వసతి దీవెన కింద, ఇంచుమించు 12,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కింద కానీ విద్యార్థులకి, రాష్ట్ర విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పడి ఉన్నాయి. మరి ఈరోజు ఏ కాలేజ్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళా ఏదైతే ఎడ్యుకేషన్ పూర్తి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కాలేజ్ యాజమాన్యాల్లో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఎందుచేత అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, మీరైనా కట్టండి లేదా ప్రభుత్వంతో మీరు ఒత్తిడి తీసుకొచ్చి వారి చేత కట్టించిందని వారికి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. మరో పక్కేమో ఏదైతే పరీక్షకు రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులకేమో హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి కాలేజ్ యాజమాన్యాలు. ఈ రెండు కూడా బకాయిలు పెండింగ్ ఉన్నటువంటి మరి పేద విద్యార్థులు ఎవరికి మద్దతు కావాలి? మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మేము పేదలకు ఎంపీ చేస్తాం అని చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు? 2 సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఆడుకోవడం అనేది మీ బాధ్యత కాదా? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి బాధ్యత కాదా? మరి పైకి అన్ని కథలు చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు వాస్తవంగా మీరు వివరాలు బహిర్గతం చేయండి. ఎంత పెండింగ్ ఉన్నాయో 2,000 కోట్లు మాత్రమే గడిచిన 2 సంవత్సరాల పైచేతి నుంచి ఫలితాలలో ఈ రాష్ట్రంలో విద్యార్థులకు విడుదల చేయడం జరిగిందంటే తప్ప అదనంగా ₹1 కూడా విడుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇంచుమించు 70% పైగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు రోడ్డును పడినటువంటి వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. అంతేకాకుండా ఈరోజు మెగా డిఎస్సీ అన్నారు. మీ ఎన్నికల ముందు మెగా డిఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ 20 ఉద్యోగాలు లేదా ప్రతి నెల ₹3,000 నిరుద్యోగ వృత్తి అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నిరుద్యోగ వృత్తి ఏమైంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు భ్రాంతిగానే మిగిలిపోయిందనేది వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగ వృత్తి కింద ₹3,000 తీసుకుంటే 2 సంవత్సరాల పైమాట ఉన్నటువంటి ఈ పాలనలో ఇంచుమించు 1,00,000 కోట్ల పైమాట ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందాల్సి ఉంది. మరి ఏమని చెప్తారు? అదెక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి? మెగా డిఎస్సీ అని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 16,000 పోస్టులు తీసి అందులో కూడా స్కామ్ తరలేపారు. అత్యంత పారదర్శకంగా ప్రశ్నాపత్రం తయారీలో ఉండాల్సిన మెగా డిఎస్సీ ప్రశ్నపత్రం ఈరోజు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఆ రోజు దాంట్లో ప్రశ్నాపత్రం తయారీలో భాగస్వామ్యం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన తర్వాత వెబ్సైట్ లో ఆ యొక్క క్యాండిడేట్ వివరాలన్నీ కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. మరి
డిఎస్సిలో జరిగినటువంటి స్కామ్ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మెరిట్ లిస్ట్ ఆధారంగా డిఎస్సిలో ఎవరైతే సెలక్షన్ ఉన్నాయో, సెలెక్ట్ అయ్యారో విద్యార్థులు, వారి యొక్క వివరాలు మెరిట్ లిస్ట్ ఆధారంగా, రోస్టర్ ఆధారంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో మీ వివరాలు పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం కాదా, నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఇంత చేసేదే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారే, మరి కేంద్ర గణాంకాల ప్రకారం మరి ఈ రోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి నిరుద్యోగ యువత శాతం ఎంత పెరిగిందంటే, ఈ రోజు గతంలో 5.9% నిరుద్యోగులు ఉంటే ఈరోజు 6.2% ఈ కూటమి పాలనలో నిరుద్యోగ యువత పెరిగింది. మరి ఈ రోజు పక్కనే నిరుద్యోగ యువత ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకి ఈ రోజు నారా లోకేష్ గారు అమ్ముకున్నారనేది వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. స్పోర్ట్స్ కోటా అని చెప్పారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి స్పోర్ట్స్ టేక్ సర్టిఫికెట్లతో ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి ఏవైతే 400 పైచీల పోస్టుల్లో సుమారు 20 లక్షలకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జోబులు నింపుకునేది, అమ్ముకు తప్పి జోబులు నింపుకోవడం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. స్పోర్ట్స్ కోటా అని చెప్పి దానికి నిమిత్తం ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి రాత పరీక్ష లేకుండా జీవో నంబర్ 447 తెరపై తీసుకొచ్చి ఎవరెవరికైతే వారు ఉద్యోగాలు ఇవ్వదలుచుకున్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఆ జీవో నంబర్ 447 రద్దు చేసి జీవో నంబర్ 50 మరొక తెరపై తీసుకొచ్చారు. జీవో నంబర్ 50కి మరి వివరాలన్నీ కూడా మేము మనకి బహిర్గతం చేయమంటాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకి మీరు ఆర్డర్ వేయండి.